నమస్కారం. ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోయే సినిమా 2025లో వచ్చిన 'కోయోటీస్'. 'కోయోటీస్' అంటే తోడేళ్ళు అని అర్థం. ఈ సినిమా మొదలవుతుంది హాలీవుడ్ హిల్స్‌లో. అర్ధరాత్రి ఒక టీనేజ్ అమ్మాయి రోడ్డు మీద తన కుక్క పిల్లని షికారుకి తీసుకువెళ్తూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఫోన్‌లో తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. తానొక సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్. తన కుక్క పిల్ల అలా పొదల్లోకి వెళ్ళిన తర్వాత అదేదో పిసికొట్టడానికి అయ్యుంటుందిలే అని తను సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం అనుకుంటుంది. అయితే తర్వాత ఆ కుక్క పిల్ల తాడుతో లాగుతున్నట్టు అనిపిస్తుంది. కంగారుపడి బేబీ అని చిరుకోపంగా పిలుస్తుంది. ఈలోగా పొదలో ఊగిపోతూ కుక్కపిల్ల మెడకున్న బెల్ట్‌తో సహా తాడు చేతికొచ్చేస్తుంది. భయపడి ఏం జరిగిందో అని పొదల్లోకి వెళ్లి చూస్తే అప్పుడే ఆ పొదల పక్క నుండి ఒక భయంకరమైన తోడేలు గుర్రుగా చూస్తూ బయటకొస్తుంది. ఆ తోడేలు దగ్గరికి వస్తుంటే ఆ అమ్మాయి భయపడి 2 అడుగులు వెనక్కి వేసేసరికి అప్పుడే రోడ్డు మీద వెళ్తున్న రెడ్ కలర్ కారు వేగంగా వచ్చి ఆ అమ్మాయిని గుద్దేస్తుంది. ఆ అమ్మాయి అలా రోడ్డు మీద తీవ్ర గాయాలతో పడి ఉంటే తోడేలు వచ్చి ఆ అమ్మాయిని బ్రతికుండగానే కరిచి పీక్కు తింటాయి. ఆ తర్వాత టైటిల్స్ స్టార్ట్ అవుతాయి. టైటిల్స్ తర్వాత టీవీలో వార్తలు చెప్తూ ఉంటారు. హాలీవుడ్ హిల్స్ అనే అడవిలో మంటలొచ్చాయని, అందువల్ల అక్కడున్న తోడేళ్ళన్నీ చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చేస్తున్నాయని చెప్తుంటారు. అవి వాటి మనుగడ కోసం ప్రయత్నిస్తున్నాయని చెప్తారు. తర్వాత ఒక పెస్ట్ కంట్రోల్ వ్యాన్ అంటే పురుగుల మందు వ్యాను, కంపెనీ వ్యాన్ నుండి ఒక ఉడతలు పట్టేవాడిలాగా ఉన్న ఒకడు దిగుతాడు. వాడు తిన్నగా కామెడీ హీరోలా ఉన్న ఒకడి ఇంట్లో వెళ్తాడు. మూతిని చప్పరించుకుంటూ. ఆ ఇంట్లో ఎలకలు ఎక్కువ ఉన్నాయని చెప్తాడు. ఆ కామెడీ హీరో గోడకి ఆనించి శబ్దాలు వింటుంటాడు. ఆ ఉడతలు పట్టేవాడు మూతిని చప్పరిస్తూ ఎలుకలు ఒకే కాన్పులో 10 పిల్లల దాకా పెడుతుంటాయి. ఇది కొత్తిల్లు కదా, ఇక్కడ కూడా ఎలుకలు పిల్లల్ని పెడతాయా అంటాడు స్కాట్. అప్పుడే అతని పేరు స్కాట్ అని వేస్తారు. ఈ ఎలుకల్ని అంతం చేయాలంటాడు ఉడతలు పట్టేవాడు. ఎలుకలు మంచివే అంటాడు స్కాట్. చిరాగ్గా వెనక్కి తిరుగుతాడు వాడు. ఇప్పుడు వాడి పేరు డెవోన్ అని వేస్తారు. పక్కింటి నుండి కూడా వస్తున్నాయని అక్కడ కూడా మందు పెట్టాలంటాడు. ఈలోగా స్కాట్ భార్య కూతురు బయట కారు దిగుతారు. సామాన్లకి హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది తల్లి. కూతురు మొహం చిరాగ్గా పెట్టి నాకు పనులు చెప్పకు, నాకు అసలే చిరాకు ఎక్కువ అంటుంది. తన పేరు క్లోయి. ఇద్దరు వాళ్ళ కుక్క పిల్లతో సహా లోపలికి వెళ్తే లోపల స్కాట్ ఆ ఉడతలు పట్టేవాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంటి లోపల ఏవో శబ్దాలు వస్తున్నాయి అంటుంది స్కాట్ భార్య. వీళ్ళని చూసి ఎలుకలకి కుక్కలు పెట్టే ఆహారం అంటే చాలా ఇష్టం అంటాడు. అందుకే ఆ ఎలుకలు ఆహారం కోసం ఇక్కడికి వస్తున్నాయి అంటాడు డేవోన్. ఇప్పుడు స్కాట్ భార్య చిరాగ్గా మొహం పెడుతుంది. తన పేరు లివ్. తర్వాత ఎలకల కోసం మందు తయారు చేసుకొని తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు డేవోన్. టీవీలో తుఫాన్ హెచ్చరికలు చేస్తూ ఉంటారు. స్కాట్ ఏదో పని చూసుకుంటుంటే లివ్ వచ్చి టీవీలో తుఫాన్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. అందుకే మన ఇంటి ముందు ఉన్న చెట్టు అది పడిపోయేలా ఉంది అని అంటది. టీవీలో అలాగే చెప్తారు. నా చిన్నప్పటి నుంచి టీవీలో చెప్పిన దానికి వ్యతిరేకంగానే జరిగేది. కాబట్టి నువ్వేమి కంగారు పడకు. దాని గురించి బెంగ పడకు అని చెప్తాడు స్కాట్. సరే నీ బొంద అనుకొని వెళ్ళిపోతుంది లీవ్. తర్వాత డోర్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీస్తుంది క్లోయి. ఎదురుగా ఒక ఎలుగుబంటి బొచ్చు కప్పుకొని ఒక ఆంటీ నిలబడి ఉంటుంది. నా పిజ్జా వచ్చేసిందా అని అడుగుతుంది క్లోయి. నేను పిజ్జాలు అమ్ముకునే దానిలో కనబడుతున్నానా? మా ఇంటి నంబర్ 1208 ఎక్కడా అని అడుగుతుంది. ఇంతలో తల్లి లీవ్ వచ్చి 1208 ఆ ఎదురుగా ఉన్న ఇల్లు అని చెప్పి పంపించేస్తుంది. తర్వాత అర్ధరాత్రి క్లోయికి సడన్ గా మెలకు వస్తుంది. బయట ఏదో శబ్దం అవుతుంటే వెళ్ళి చూస్తుంది. అయితే అక్కడ డోర్ కింద కుక్క పిల్ల కోసం లోపలికి వెళ్ళి రావడానికి ఒక చిన్న విండో ఉంటుంది. ఆ విండో కట్టిన పైకెత్తి బయట చూస్తుంది. అక్కడ ఏదో వెళ్ళినట్టు అనిపించి భయపడి వెంటనే క్లోజ్ చేసేస్తుంది. ఆ కుక్క పిల్ల పేరు చార్లీ. తర్వాత అతను కుక్క పిల్లని తీసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది. బయట ఏదో ఉంది చూడండి అంటుంది. ఆ సమయంలో భార్యాభర్తలు ఇద్దరు ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటారు. ఇష్టం లేకపోయినా స్కాట్ గార్డ్ బయటకు వచ్చి చూస్తాడు. ఎవ్వరూ కనబడరు. అలా కిందకు వచ్చి కారు దగ్గర చూసేసరికి ఆ పక్క నుండి క్రూరంగా గుర్రుమంటూ కోపంగా తన వైపే చూస్తూ వస్తుంది అడవి తోడేలు. దాన్ని చేత్తో హుష్ హుష్ అని వెళ్ళిపోమని చెప్తాడు. అదేమైనా కుక్క పిల్ల. ఈ లోపల కరెంట్ పోయి స్ట్రీట్ లైట్ ఆగిపోతుంది. ఆ తోడేలు ఇంకా దగ్గరికి వచ్చేస్తుంటే స్కాట్ 2 చేతులు పైకెత్తి వెళ్ళిపోమని అరుస్తూ ఉంటాడు. ఈ లోపు మళ్ళీ స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. తర్వాత పక్క చూసేసరికి అక్కడి నుంచి తోడేలు వెళ్ళిపోయి ఉంటది. అమ్మయ్య అనుకొని లోపలికి వచ్చి ఏం భయపడకండి, అది ఏదో తోడేలు దారి తప్పి ఇలా వచ్చింది అని చెప్పి వాళ్ళని లోపలికి తీసుకెళ్తుంటే సడన్ గా కరెంట్ పోయి పెద్ద శబ్దం వస్తుంది. వెంటనే తలుపు తీసుకొని బయటికి పరిగెత్తి వచ్చి చూస్తే తన కారు మీద ఆ పాతకాలం నాటి చెట్టు ఉంటది కదా, అది పడిపోయి ఉంటది. ఈదురుగా అది గట్టిగా వేస్తూ ఉంటుంది. కారు సైరను హారను మోగుతూ ఉంటది. దాన్ని చూసి చాలా డిస్టర్బ్ అవుతాడు స్కాట్. మరుసటి రోజు లీవ్ జూలీ ఇంటికి వెళ్తుంది.
తీసుకొచ్చిన ఫుడ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపో అంటుంది జూలీ. రాత్రి తన అన్నమాట గుర్తొచ్చి, నేను ఫుడ్ తెచ్చేదానిలా కనబడుతున్నానా? నేను మీ నైబర్ లివ్ని అంటుంది. ఓహో అలాగా, అయితే ఏం కావాలి అంటుంది తిప్పుకుంటూ జూలీ. మీ ఇంట్లో కరెంట్ ఉందా? మా ఇంట్లో కరెంట్ లేదు అంటుంది. అది జనరేటర్, నా మొగుడు ట్రిప్ దాన్ని చూసుకుంటున్నాడు అంటుంది. ఈ లోపు షర్ట్ లేకుండా సిగ్గు లేకుండా లోపల నుంచి బయటకు వచ్చి లివ్తో మాట కలుపుతుంటాడు ట్రిప్. తర్వాత లివ్ ఒక బెల్ట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అది ట్రిప్ గాడి పిల్లి బెల్ట్. దాంతో పిల్లి ఎక్కడికి వెళ్ళిందని బాధపడుతుంటారు. అంటే పిల్లి ఎక్కడో తప్పిపోయింది అనమాట, దాని బెల్ట్ మాత్రం దొరికింది. ఇక్కడ స్కాట్ తన కారు మీద పడ్డ చెట్టుని మెషిన్ తో కట్ చేస్తూ ఉంటాడు. పక్కన వాడి మీసాల ఫ్రెండ్ టోనీ గాడు సలహా ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ట్రిప్ తన పిల్లి ఎక్కడికో వెళ్ళిపోయిందని బాధపడుతూ దాన్ని వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇద్దరు బీరు తాగుతుంటే టోనీ తన భార్య షీలా ఫోన్ చేస్తుంది. వెంటనే వాడు అన్ని మూసుకొని ఇంటికి బయలుదేరతాడు. దారిలో అడవి తోడేళ్లు రోడ్డు మీదకి వచ్చేస్తాయి. మీసాల వాడు బీరు తాగుతూ నడుచుకుంటూ వస్తుంటే మళ్ళీ తన పిల్లం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. రే ముగుడా, ఎక్కడున్నావు బే అని అడుగుతుంది. ఇంటిగా వస్తున్నాను అని అంటాడు. వాడికి ఎదురుగా అడవి తోడేళ్ళు వచ్చేస్తాయి. వాటిని చూసి చేత్తో ఉష్ ఉష్ అని తరుగుతాడు. అవేమో కుక్క పిల్లలా, అవి మీదకి వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కడి నుండి దుబ్బేయండి అని అరుస్తాడు. ఇంతలో వెనక నుంచి ఒక తోడేలు వచ్చి ఆ మీసాల వాడి పెక్క పట్టుకొని లాగుతుంది. అక్కడ కండు ఊడొచ్చేస్తుంది. వాడు కెవ్వున కేక పెడతాడు. ఇక్కడ పిల్లిని వెతుక్కుంటూ మళ్ళీ స్కాట్ ఇంటికి వస్తాడు ట్రిప్. తలుపు కొట్టే టైంలో టోనీ అరుపు వింటాడు. ఏదో అరుపు వినబడుతుంది అని ఆలోచిస్తాడు. తర్వాత తలుపు కొడతాడు. లోపల నుంచి స్కాట్ కూతురు క్లోయి తలుపు తీస్తుంది. ఏం కావాలి అని అడుగుతుంది. వాడు పిల్లి గురించి అడుగుతాడు. ఇక్కడ టోనీ పాకుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఎవరో అరుస్తున్నారు అని అంటాడు. అక్కడ టోనీకి తోడేళ్లు చుట్టుముట్టి వేళ్లను కొరికి తినేస్తాయి. ఇక ట్రిప్ వాడి పిల్లిని గురించి లీవ్ని అడుగుతుంటాడు. తనకు తెలియదు అంటుంది. తర్వాత వెతుక్కుంటూ వెళ్తుంటే దారిలో చచ్చిపోయిన పిల్లి శవం కనబడుతుంది. అది చూసి ఏడుస్తాడు ట్రిప్. ఇక్కడ టోనీ గారి భార్య షీలా టోనీ ఇంకా రాలేదని అసహనంగా తిరుగుతూ ఉంటుంది. రాగానే వాడిని ఎక్కడ తన్నాలో అక్కడ తన్నాలి అనుకుంటుంటుంది షీలా. అయితే తన భర్త గురించి లివ్కి ఫోన్ చేస్తుంది. అతను అప్పుడే వెళ్ళిపోయాడు అని చెప్తుంది లివ్. అలాగే తన భర్త స్కాట్ కూడా టోనీ ఇంకా ఇంటికి వెళ్ళలేదు అని చెప్తుంది. వాడెక్కడో తాగేసి పడిపోయి ఉంటాడు అంటాడు స్కాట్ నవ్వుతూ. ఇక్కడ షీలా ఫోన్ చేస్తే టోనీ గారి ఫోన్ ఇంటి దగ్గరే ఎక్కడో మోగుతూ ఉంటుంది. తర్వాత స్కాట్ ఇంటి దగ్గర బయట ఒక అడవి తోడేలు తిరుగుతూ కనబడుతుంది. దాంతో ముద్దుగా మాట్లాడుతుంటాడు స్కాట్. అది ఊరుకుంటుందా కుర్రుగా చూసి స్కాట్ మీదకి రాబోతుంటే తన భార్య పిల్లల్ని లోపలికి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఆ తోడేలు మీదకి వచ్చేటప్పటికి సడన్ గా షట్టర్ కిందకి దించేసి స్కాట్ కొద్దిలో తప్పించుకుంటాడు. స్కాట్ అందరూ భయపడిపోతారు. అయితే ఇక్కడ షీలా తన భర్త ఫోన్ రింగ్ వినబడి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది. అక్కడ తన భర్త ఫోన్ మీద తన భర్త చెయ్యి ఉంటది. చెయ్యి అక్కడితో కట్ అయిపోయి ఉంటుంది. అంటే మిగతా భాగాన్ని తోడేలు తినేసాయనమాట. ఒక తోడేలు షీలా వైపు గుర్రుగా చూస్తూ వస్తూ ఉంటుంది. షీలా భయంగా వెనక్కి తిరిగి పరిగెత్తి ఇంట్లోకి వెళ్ళి గబుక్కు తెరిపేసుకుంటది. కింద కూర్చొని భయంతో ఏడుస్తూ ఉంటే ఆ పక్క కిటికీ నుంచి తోడేలు రావడం చూస్తుంది. వెంటనే పరిగెత్తి లోపలికి పారిపోతుంది. లోపలికి వెళ్ళి లైటరు ఒక స్ప్రే తీసుకొచ్చి దాని మీద అగ్గి స్ప్రే చేస్తుంది. అదేం భయపడక తొక్కలే అని షీలా మీదకి వచ్చేస్తుంటది. షీలా దాని మీద అగ్గి స్ప్రే చేద్దామని స్ప్రే చేస్తూ వెనక్కి వెళ్తూ అక్కడన్న చికెన్ తందూరి పొయ్యి మీద పడిపోతుంది. అక్కడ గ్యాస్ ఆ స్ప్రే కంటుకొని ఒక్కసారిగా పేలిపోతుంది. అగ్గి షీలా ఒంటి మీద పడి షీలా అంటుకుపోతుంది. తను అరుస్తూ పడిపోతుంది. ఇక్కడ స్కాట్ ఫ్యామిలీ భోజనం చేస్తుంటారు. అయితే జూలీ ఇంట్లో జనరేటర్ పనిచేయకపోతే దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి కారులోకి వచ్చి దాన్ని సెల్ఫ్ ఛార్జింగ్ పెట్టుకుంటుంటుంది. బయట విచిత్రమైన శబ్దాలు వస్తుంటే ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదని కారు దిగుతుంది. కారు దిగిన వెంటనే ఎదురుగా ఒక తోడేలు వచ్చి దర్శనిస్తుంది. అసలు ఈవిడే ఒక ఎలుగుబంటి తోలు కప్పుకున్నట్టు ఉంటది. ఉష్ ఉష్ అని తోలుతుంది. ఆ తోడేలు ఏమనుకుందో అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోతుంది. తర్వాత జూలీ మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. అక్కడ ట్రిప్ గాడు పిల్లి చచ్చిపోయినందుకు ఏడుస్తూ ఉంటాడు. అయితే పిల్లి చనిపోయిన బాధని తట్టుకోవడానికి వాడికి ఇంకా పెద్ద బాధ కావాలి. అందుకే వాడు తను పడుకొని తన పొట్ట మీద తన భార్య చేత వేడి వేడి కొవ్వొత్తిమైన చుక్కలు వేయించుకుంటుంటాడు. అలా అరుస్తూ పిల్లి చచ్చిపోయిన బాధను మర్చిపోతూ ఉంటాడు. ఈ లోపల బయట నుంచి ఆ రాకాశ తోడేళ్లు లోపలికి వచ్చేస్తాయి. ఇంకా దగ్గరికి వచ్చేస్తుంటే జూలీ పారిపోతుంది. వెంటనే గన్న తీసి తోడేళ్ళని షూట్ చేస్తాడు. వరుసగా చాలా తోడేళ్ళు వచ్చేస్తుంటాయి. ఒక తోడేళ్ళని చంపేస్తాడు ట్రిప్. జూలీ లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని దాక్కుంటుంది. ట్రిప్ కూడా లోపలికి వచ్చేస్తాడు. లోపల ఉన్న గన్స్ తీసుకుంటాడు ట్రిప్. అయితే తలుపు తీసుకొని సడన్ గా తోడేళ్ళు లోపలికి వస్తుంటాయి. జూలీ మళ్ళీ పారిపోయి బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. ట్రిప్ మాత్రం వాటిని 2 గన్లతోటి షూట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపు స్కాట్
ఇంట్లో ఉన్న కుక్క పిల్ల చార్లీ అది తలుపు కింద ఉన్న కిటికీ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. దాన్ని తీసుకురమ్మని చెప్తుంది క్లోయి. ఆ టైంలో ఆ కుక్క పిల్ల కోసం తన తండ్రి ప్రాణాన్నే పణంగా పెడుతుంది ఈ ముద్దో కూతురు. స్కాట్ బయటికి వెళ్ళి కుక్క పిల్లని ఎత్తుకుంటాడు. ఇక వెళ్దాం అనుకునే లోపలికి కుక్క పిల్ల జారిపోతుంది. తన వెనకే డోర్ దగ్గర లివ్ నిలబడి ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఎదురుగా తోడేలుని చూసి నువ్వు ఎలాగైనా లోపలికి వెళ్ళిపో అని చెప్తాడు. వెంటనే లివ్ తల తిప్పి చూసేటప్పటికి 2 తోడేళ్లు తన వైపే వస్తూ ఉంటాయి. తలుపు దగ్గర కూతురు క్లోయి పిలుస్తూ ఉంటుంది. వెంటనే పరిగెత్తుకుని లోపలికి వెళ్ళి తలుపేసుకుంటుంది లివ్. ఇక్కడ స్కాట్ కుక్క పిల్ల ఫెన్సింగ్ దాటి పక్కింట్లోకి వెళ్ళిపోతుంది. స్కాట్ కూడా ఫెన్సింగ్ దాటి పక్కింట్లోకి వెళ్తాడు. అక్కడ ఇల్లంతా చిందరవందరగా పడి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు స్కాట్. అక్కడ ట్రిప్ ని సగం వరకు తినేసి ఉంటాయి తోడేళ్లు. తనని కాపాడమని చెప్తూ చచ్చిపోతాడు ట్రిప్. అది చూసి స్కాట్ కి కళ్ళు తిరుగుతాయి. చేతిలో ఉన్న కత్తి కింద పడేస్తాడు. ఆ శబ్దానికి బాత్రూంలో ఉన్న జూలీ బయట తోడేళ్ళు అనుకొని షూట్ చేసేస్తుంది. షూట్ చేయకండి అని నడుస్తూ ఉంటాడు. తర్వాత జూలీ స్కాట్ ని కలుసుకుంటుంది. మన ఇద్దరం ఎలాగైనా తప్పించుకోవాలని చెప్తాడు. ఇద్దరు నెమ్మదిగా మెట్లు దిగుతూ వస్తుంటే అదే సమయంలో ఆ ఉడతలు పట్టే పురుగుల మందు వాడు ఫోన్ చేస్తాడు. నీ మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేశానని చెప్తాడు. స్కాట్ ఇక్కడ ఉన్న జంతువులకి విషం మందు కావాలని అడుగుతాడు. వాడు అదేం పట్టించుకోకుండా నాకు చాలా పని ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత అక్కడ జూలీ స్కాట్ ఆ పక్క చూసేటప్పటికి దూరం నుంచి తోడేళ్లు వీళ్ళ మీద దూకపోతుంది. జూలీ గన్న తీసి దాన్ని కసిగా షూట్ చేస్తూ ఉంటుంది. అందులో బుల్లెట్ తగిలి 2 తోడేళ్లు అక్కడికక్కడే చనిపోతాయి. నా మొగుడినే చంపుతారే, చావండి అని షూట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ స్కాట్ ఇంట్లో కుక్కపిల్ల శబ్దం విని పరిగెత్తుకుంటూ వచ్చి క్లోయి గ్లాస్ డోర్ తీస్తుంది. వెంటనే పిల్లని తీసుకొని తలుపు వేసేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చేస్తాయి తోడేళ్ళు. కొంచెంలో తప్పించుకుంటారు ఇద్దరు. ఇక్కడ స్కాట్ జూలీ కారు ఎక్కి కూర్చుంటారు. అయితే గేట్ తాళ తీయాలంటే జనరేటర్ లేదా కరెంటు ఏదో ఒకటి ఉండాలి అంటే జూలీ. అయితే ఇంకా తప్పని పరిస్థితిలో కార్ స్టార్ట్ చేసి స్కాట్ ఎదురుగా ఉన్న గేటుని దడేలుమని గుద్దుకుంటూ బయటకు వచ్చేస్తాడు. అలా ఎదురుగా ఉన్న గోడని దబేలుమని గుద్దేస్తాడు. తర్వాత నెమ్మదిగా బయటకు వస్తాడు. బయటకు వచ్చి దిగేటప్పటికి పక్క నుండి ఓ తోడేలు వచ్చి స్కాట్ మీద అటాక్ చేస్తుంది. వాడి పీక కొరికేస్తుంటే స్కాట్ భార్య లివ్ వీరనారిలాగా మంటలు ఆర్పే స్ప్రే సిలిండర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి తోడేల మీద స్ప్రే చేస్తుంది. దాన్ని దూరంగా తరిమేస్తుంది. పోవే పో, నా ముగ్గురు మీదకి వస్తావా నువ్వు అని. ఆఖరికి స్కాట్ బతికిపోతాడు. ఇక్కడ ట్రిప్ ఇంట్లో నిప్పు అంటుకుపోతుంది. ఇక్కడ స్కాట్ కి తన భార్య గదిలో తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. తర్వాత తన కూతురి గురించి చెప్తుంది. ఆ తోడేలికి అంతకు ముందు వచ్చినప్పుడు తన కూతురు ఆహారం పెట్టిందట, అందుకే అవి ఇక్కడికి వచ్చి తిరుగుతున్నాయని అంటుంది. తన ఆహారం పెట్టడం వల్లే అవి ఇక్కడే తిరుగుతున్నాయని అంటుంది. అయితే ఇక్కడ ట్రిప్ ఇంట్లో మంటలు అంటుకోవడం చూస్తారు ఇద్దరు కిటికీలోంచి. తోడేలు మాత్రం బయటకు వచ్చేస్తూ ఉంటాయి. గైస్, ఇలా మూవీ చూసి దాన్ని షార్ట్ చేసి ఎడిట్ చేసి చెప్పడానికి చాలా ఎఫెక్టివ్ టైము పెట్టాల్సి వస్తుంది. మేము మీ నుండి కోరుకునేవి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి. తర్వాత జూలీ దగ్గర ఫోన్ చూసి తన ఫోన్ అడుగుతాడు స్కాట్. జూలీ స్కాట్ కి ఫోన్ ఇస్తుంది. స్కాట్ ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తాడు. అయితే అప్పటికే ఎమర్జెన్సీ నెంబరు ఖాళీ ఉండదు, లైన్ లో ఉండమని చెప్తుంది. ఈ లోపల ఫోన్ తిరిగి జూలీకి ఇచ్చేస్తాడు. వాళ్ళు లైన్ లోకి రాగానే చెప్పమని చెప్తాడు. ఇక్కడ స్కాట్ కూతురు వాటిని ఎలాగైనా బోన్ లో బంధించాలి, లేదా మనమే ఒక బోన్ తయారు చేసుకొని అందులో నుండి వెళ్ళాలి అంటుంది. ఇది కరెక్ట్ ఐడియా. మనం బోన్ రెడీ చేసుకొని దానిలో నుండి వెళ్తే బయటికి వెళ్ళిపోవచ్చు. నేను రెడీ చేస్తాను బోన్ ని అంటాడు స్కాట్. ఈ లోపల జూలీ చేతిలో ఫోన్ కట్ అయిపోతుంది. పైనుంచి అంటే మేడపై నుంచి తోడేలు రావడం వీళ్ళంతా చూస్తారు. పైన విండో క్లోజ్ చేయడం మర్చిపోయినని చెప్తుంది లీవ్. అందరూ తలో చోట వెళ్ళి దాక్కుంటారు. తోడేలు నెమ్మదిగా వస్తుంటుంది. మెట్లు కింద క్లోయ్ దాక్కుని ఉంటుంది. తోడేలు వాసన చూసుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ పైన ఉన్న క్లాత్ లాగేస్తుంది. డబ్బాని వాసన చూస్తూ ఉంటే క్లోయ్ తన కుక్క పిల్లని ఎత్తుకొని నెమ్మదిగా నడుచుకుంటూ మెట్టెక్కుతూ ఉంటది. వీళ్ళకి మనుషుల కంటే కుక్కలకే ఎక్కువ విలువిస్తారు. దాని ప్రాణం కంటే కుక్క ప్రాణం ఈ పిల్లకి ఎక్కువైపోయింది. ఈలోగా తలుపు కింద కుక్క కోసం కిటికీ ఉంటుంది కదా, దాంట్లోంచి ఒక తోడేలు వచ్చేస్తూ ఉంటుంది. దాని వైపు ఉంటది జూలీ దానికి ఎదురుగా. అయితే ఇక్కడ క్లోయి నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ ఉంటే కింద ఉన్న బొమ్మని పొరపాటు తొక్కేటప్పటికి అందులోంచి శబ్దం వచ్చేస్తుంది. అక్కడ నుండి భయంగా వెనక్కి తిరిగి చూసేటప్పటికి తోడేలు వేగంగా పరిగెత్తుకుంటూ రావడం మొదలు పెడతాడు. తను కూడా పరిగెత్తుకుని పారిపోతుంది క్లోయి. క్లోయిని కాపాడదామని తండ్రి స్కాట్ బయటకు వచ్చేస్తాడు. అయితే అప్పటికే ఎదురుగా ఇంకో తోడేలు వచ్చేస్తుంది. స్కాట్ మీద దాడి చేసే లోపు లివ్ వీరనారిలాగా అక్కడ ఉన్న క్లాత్ తీసుకొని తోడేలు మొహం మీద వేసి చుట్టేస్తుంది. ఇదే అవకాశంగా తీసుకొని స్కాట్ అక్కడ ఉన్న పొడుగున్న ఇనప రాడ్ తీసుకొని దాంతో తోడేల్ని కసా అని పొడి చేస్తాడు. అది చచ్చేదాకా పొడిస్తాడు.
ఇక్కడ క్లోయి కుక్క పిల్లను మాత్రం భద్రంగా దాచిపెట్టి తను మాత్రం అరలో దాక్కుంటుంది. అయితే అక్కడ కన్నంలోంచి తోడేలికి కనబడిపోతుంది. క్లోయి కెవ్వుమని కేకేస్తుంది అంతే. కిందున్న స్కాట్ ఇంకా చచ్చిన తోడేలిని పొడుస్తూనే ఉన్నాడు. ఇంకా పైనుంచి అరుపు వినబడేసరికి వెంటనే తన కూతురికి ఏమైందో అని పైకి వెళ్తారు. అక్కడ తోడేలు క్లోయి పేక కొరికి పారిపోతుంది. వెంటనే క్లోయిని బయటికి లాగుతారు. అప్పటికి కూడా కూతురు చార్లీకి అంటే తన కుక్క పిల్లకి ఏం కాలేదు కదా అని అడుగుతుంది. కుక్క పిల్ల బాగానే ఉందని చెప్తాడు స్కాట్. తర్వాత క్లోయికి ధైర్యం చెప్తుంది తల్లి. క్లోయి రక్తాన్ని చూసి స్కాట్ అక్కడే శ్రోత పడిపోతాడు. వచ్చేటప్పటికి వీళ్ళంతా గదిలోనే ఉంటారు. క్లోయికి బాగానే ఉంటుంది. తనే వాటికి ఆహారం పెట్టానని, అందుకే అవి ఇక్కడికి వచ్చేసినాయి అని చెప్తుంది. అయితే నా పేక మీద కూడా డ్రాకులా కొట్టినట్టు మచ్చలు వస్తాయేమో అంటుంది. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు అక్కడి నుంచి అందరూ ఎలాగైనా తప్పించుకోవాలి అని మాట్లాడుకుంటారు. నేను ఎలాగైనా మనకి ఒక బోన్ తయారు చేస్తాను అని చెప్తాడు స్కాట్. తర్వాత అక్కడ నుండి తన స్టోర్ రూమ్కి వెళ్తాడు. ఇక్కడ టేప్ రికార్డర్ ఆన్ చేసి పాటలు పెట్టుకుని పనిచేయడం మొదలెడతాడు. చెక్కలను ఇనపరాడును కోసి ఒక గట్టి బోన్ తయారు చేయాలని చూస్తాడు. ఈ లోపల ఫస్ట్ లో దొరికింది కదా వాకీటాకి, దాంతో తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎలాగైనా బయటపడతాం, నేను ఏమైనా తప్పు చేస్తే క్షమించండి అని సెంటిమెంట్ గా మాట్లాడుతుంటాడు. తర్వాత ట్రిప్ ఇల్లు తగలబడిపోతుంది. అక్కడికి ఒక వ్యాన్ రావడం చూసి జూలీ ఆనందంతో గంతులు వేస్తుంది. మనం తప్పించుకోబోతున్నామని. ఆ వ్యాన్ ఎవరిదో కాదు, పెస్ట్ కంట్రోల్ వాడిది. అతన్ని ఎలాగైనా వార్న్ చేద్దామని అనుకుంటారు. కానీ వాళ్ళ అరుపులు ఇతనికి వినపడవు. ఈ ఉడతలు పట్టేవాడు పెద్ద హీరోలాగా పురుగుల మందు తీసుకొని ఈ ఎలకల వల్ల ఈ మంటలో అనుకొని వస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఎదురుగా తోడేలు వచ్చేస్తాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతాడు. పైనుంచి వాళ్ళు అరుస్తూ ఉంటే కింద స్టోర్ రూమ్ దగ్గర ఉన్న స్కాట్ గాడికి వినబడి ఏం జరిగిందో వాకిటాకీలు అడుగుతాడు. పెస్ట్ కంట్రోల్ అతను వచ్చాడు. అతన్ని పిలుస్తున్నా అతనికి వినపడడం లేదని చెప్తుంది. ఇక్కడ పెస్ట్ కంట్రోల్ వ్యాన్ నుండి ఎలక్ట్రిక్ కరెంటు రాడ్ తీస్తాడు వాడు. ఆ తోడేల మీదకి వెళ్తాడు. ధైర్యం ఉంటే రండి అని ముందుకు వెళ్తాడు. అవి ఏమైనా తెలివి తక్కువ జంతువుల, అవి వెంటనే వెనక్కి వెళ్ళిపోతాయి. తర్వాత వాడు ఇటు తిరుగుతాడు. అవి వెంటనే వెనక నుండి అతని పేక పట్టుకుంటాయి. ఇంకోటి అతని కాళ్ళు పట్టుకుంటాయి. ఇలా అతన్ని చుట్టుముట్టేసి కరిచేస్తూ ఉంటాయి. ఇక్కడ జరుగుతుంది తన భర్తకి వాకీటాకిలో చెప్తుంది లీవ్. అయితే అతను చనిపోయే ఉంటాడు, మీరు మాత్రం ఎలాగైనా బోన్ తయారు చేయండి అంటుంది. అయితే లోపల నుంచి ఏవో శబ్దాలు వినబడుతూ ఉంటాయి. చార్లీ పైనే ఉంది కదా అని అడుగుతాడు కుక్కపిల్ల గురించి. కుక్కపిల్ల మా దగ్గర ఉంది అంటుంది తన భార్య. అయితే కింద స్టోర్ రూమ్ లో శబ్దాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి అక్కడ ఉన్న సామాన్లు తీసి అక్కడ చిన్న సందు లాంటి చిన్న ద్వారం ఉంటే లోపలికి వెళ్తాడు. లోపల ఆశ్చర్యంగా 2 తోడేలు పిల్లలు ఉంటాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతాడు. వాటిని పట్టుకొని నెమ్మదిగా బయటికి తీసుకొస్తాడు. వాటికి గిన్నెలో ఆహారం పెడతాడు. తన భార్యకు ఫోన్ చేసి ఇక్కడ 2 చిన్న తోడేలు పిల్లలు ఉన్నాయి, అందుకే ఇంట్లో అంత శబ్దం వస్తుంది, మనం ఏమో ఎలకలు చేస్తున్నాయి అనుకునే వాళ్ళం అని చెప్తాడు. అయితే బోన్ రెడీ అయిపోయిందా అని అడుగుతుంది. రెడీ అయిపోయిందని చెప్తాడు. తర్వాత షట్టర్ తీసి తను బోన్ లో నుండి 2 తోడేలు పిల్లల్ని పట్టుకొని నెమ్మదిగా బయటకు వస్తాడు. పైనుంచి భార్య జూలీ ఇద్దరు చూస్తూ ఉంటారు. అయితే స్కాట్ బోన్ లో నుంచి తోడేళ్ళని పిలుస్తూ ఉంటాడు. నీకు కావలసింది నా దగ్గర ఉంది రండి అని. అలాగా వచ్చిన తర్వాత తోడేళ్ళు ఆ బోన్ పైన అటాక్ చేస్తాయి. కొంచెం సేపు అయిన తర్వాత ఆగిపోతాయి. తర్వాత క్లోయితో చెప్తాడు ఆ తోడేలు పిల్లల్ని ఆ తోడేళ్ళకి అప్పచెప్పేస్తానని. డాడీ మీరు అలా చేయకండి, వచ్చేయండి, అవి వాటిని అక్కడే వదిలేసి వచ్చేయండి అని చెప్తుంది క్లోయి. అయినా కూడా నేను చేసి తీరాలి అంటాడు స్కాట్. తర్వాత నెమ్మదిగా తోడేలు పిల్లని తీసుకొని బయటకు వస్తాడు. తన దగ్గర ఉన్న తోడేలు పిల్లల్ని వాటికి చూపిస్తాడు. ముఖ్యంగా ఆ పిల్లల కోసం వెతుక్కుంటూ వీళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి అన్నమాట ఇవి. అయితే స్కాట్ నెమ్మదిగా అలా కూర్చుంటాడు. అయితే ఆ తోడేలతోటి ఒక ఒప్పందం మాట్లాడుతూ ఉంటాడు. ఈ పిల్లలిద్దరూ మా ఇంటి కిందే ఉన్నారు, నేను బంధించలేదు, ఇప్పుడు నేను వీటిని మీకు అప్పచెప్పేస్తాను అంటాడు. మన దగ్గర బేరాలు లేవమ్మా అంటూ ముందుకు వచ్చేస్తుంది తోడేలు. ఈ మాటలన్నీ వాకీలో వింటుంటారు వీళ్ళు. అడవి తోడేళ్లతో బతిమలాడుతూ బేరాలు ఆడుతూ ఉంటాడు స్కాట్. ఒక తోడేలు అక్కడ దాకా వచ్చి ఆగుతుంది. స్కాట్ నెమ్మదిగా తోడేలు పిల్లని తీసుకొని కింద వదులుతాడు. ఆ పిల్ల తోడేలు పెద్ద తోడేలు దగ్గరికి వెళ్తుంది. ఇంకో తోడేలు కూడా వీళ్ళ వంక అలా చూస్తూ ఉంటుంది. రెండో పిల్లని కూడా వదిలేశాక ఇది వర్కౌట్ అయిందని చెప్తాడు స్కాట్ ఆనందంగా. వీళ్ళంతా ఆనందపడిపోతారు. ఆ తోడేళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. స్కాట్ వాకీటాకీలో మాట్లాడుతూ వాళ్ళని నెమ్మదిగా బయటికి రండి, మనం వెళ్ళిపోదాం అని చెప్తాడు. ఇక్కడ తోడేలు తన పిల్లలను ముద్దాడుతూ ఉంటుంది. అది చూసి రిలాక్స్ అవుతాడు స్కాట్. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళు ముగ్గురు కూడా ఆనందంతో కుక్క పిల్లతో సహా బయటకు వచ్చేస్తారు. అలా నెమ్మదిగా మెట్లు దిగుతూ ఉంటే స్కాట్ వాళ్ళకి ఎదురెళ్తాడు. ఫ్యామిలీ అంతా కలుసుకుంటారు. అప్పుడే సడన్ గా జూలీ మీదకి ఒక తోడేలు దాడి చేసి కొరికేస్తూ ఉంటది. తోడేలు ఆమెను కొరికేస్తూ ఉంటే స్కాట్ వెంటనే పెస్ట్ కంట్రోల్ అతడు తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ రాడ్ ఉంటుంది కదా, కరెంట్ షాక్ ఇచ్చే రాడ్, ఆ రాడ్తో తోడేలుకి షాక్ ఇస్తాడు. ఆ కరెంట్ షాక్ కి తోడేలు పారిపోతుంది. మనం ఒక ఒప్పందంకి వచ్చాం కదా, ఎందుకు మళ్ళీ వస్తున్నారు, ఎందుకు మా మీద దాడి చేస్తున్నారు అని వాటి మీద అరుస్తాడు స్కాట్. తర్వాత తన చేయి పట్టుకొని లేపుతాడు. అందరూ కలిసి పెస్ట్ కంట్రోల్ వ్యాన్ ఉంటుంది కదా, అందు లోపలికి ఎక్కేస్తారు. మీరంతా ఓకే కదా?
అని వెనక్కి తిరిగి అంటాడు స్కాట్. ముందు నోరు మూసుకొని బండి పోనీ అంటారు అంతా ఒక్కసారిగా. తర్వాత స్కాట్ కంగారు పడి బండి స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు. ఇంకా స్పీడ్గా వెళ్ళమంటారు వీళ్ళు. స్కాట్ స్పీడ్గా వ్యాన్ పోనిస్తూ ఉంటాడు. వీళ్ళు పక్కింట్లో నుండి నిప్పురవ్వలు ఎగురుకుంటూ వచ్చి స్కాట్ ఇంటి గ్యాస్ మీటర్ పైప్ దగ్గర పడతాయి. అంతే, ఒక్కసారిగా మంటలు అంటుకుని దడేల్మని స్కాట్ వెళ్ళి పేలిపోద్ది. దూరంగా వ్యాన్ లో నుండి చూసి అందరూ భయపడిపోతారు. ఇంకొంచెం సేపు అక్కడే గనక మనం ఉంటే అందరూ ఉండి చనిపోయే వాళ్ళం అనుకుంటారు. మన ఇల్లు మొత్తం తగలబడిపోయింది అంటుంది. పోనీలే, ఇల్లు పోయినా నా కుటుంబం నాకు దొరికింది అంటాడు స్కాట్ ఆనందంగా. అలా ఇల్లు మొత్తం అక్కడే తగలబడిపోతుంది. ఆ టైంలోనే సడన్ గా లేస్తాడు డేవాన్, అంటే పెస్ట్ కంట్రోల్ అతను ఇంకా పూర్తిగా చావలేదు. వాడు లేచి అక్కడే ఉన్న తోడేలు పిల్లని పట్టుకొని కత్తితో దాని పీక కోసేద్దాం అనుకునే టైంలో వెనక నుండి తోడేలు అనిపింపిస్తుంది. వెనక్కి చూసి దాన్ని, రావే నిన్ను కూడా చంపేస్తాను అని దాన్ని పిలుస్తాడు. తోడేలు ఎగిరి వాడి మీదకి దూకుతుంది. అతడు కత్తితో దాని పొట్టలో భూమ్ అని పొడుస్తాడు. అక్కడితో భూమ్ అని పేరు వచ్చి సినిమా అయిపోతుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. మీరు కూడా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో ఉంది, చూసేయండి. మీకు ఎంతకంటే మంచి మూవీస్ తెలుగులో కావాలనుకుంటే మన వీడియోని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.